హలో అండి. నన్ను ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్న ఇంకొక క్వెషన్ ఏంటి అనంటే, ఆహ్, మేము జాబ్ చేస్తున్నట్టు ఎట్లా వెరిఫై చేస్తారు? అది గవర్నమెంట్ గాని, ప్రైవేట్ గాని ఏదైనా జాబు. అండ్ ఒకవేళ జాబ్ చేస్తున్నట్టు తెలిస్తే ఎలాంటి ఇష్యూస్ ఒస్తాయి బార్ కౌన్సిల్ నుంచి అని క్వెషన్ అడుగుతున్నారండి నన్ను. అయితే ఇదైతే యాస్ పర్ ద అడ్వకేట్ యాక్ట్ 1961 ప్రకారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్‌లో ఏముందంటే ఫుల్ టైమ్ జాబ్ చేసేవాళ్ళు నాట్ అలౌడ్ అండి. అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. ప్యారలల్‌గా ఏ కంపెనీలో అయినా ఫుల్ టైమ్ సాలరీడ్ ఎంప్లాయీగా కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా పర్మిషన్ అయితే ఉండదు. సిఓపి మనం ఎప్పుడైతే అప్లికేషన్ డిక్లరేషన్ ఇస్తామో, సిఓపి డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ కరెంట్ ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ గురించి మ్యాండేటరీగా ఒక డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే డిస్‌క్వాలిఫైయింగ్ కేటగిరీలో ఉన్న జాబ్‌లో మీరుంటే, ఆ మ్యాటర్‌ని బార్ కౌన్సిల్‌కి క్లియర్‌గా డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల అంటే, జాబ్ చేస్తున్న విషయాన్ని దాచిపెట్టడము, ఇలాంటివి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇలాంటివి చేస్తే ఎంక్వైరీలో అది బయటపడితే సీఓపీ రిజెక్ట్ అవ్వడం మాత్రమే కాదు, బార్ కౌన్సిల్ నుండి డిసిప్లినరీ యాక్షన్ కూడా ఫేస్ చేయాల్సొస్తుందనమాట. సో, మీరు హ్మ్, జాబ్ చేస్తున్నాం అనుకుంటే సీఓపీని కొన్నాళ్ళు ఆహ్, పోస్ట్‌పోన్ చేసుకోండి. అసలు అప్లై చేయకుండానే ఉండండి. లేదు మాకు సీఓపీ వచ్చిన తర్వాత మాకు జాబ్ వచ్చిందని అంటారా? సీఓపీని మీరు మీ రెస్పెక్టెడ్ స్టేట్ బార్స్ కౌన్సిల్‌కెళ్తే వాళ్ళొక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్ నింపేసి మీ సీఓపీని అండ్ మీ మీ ఏదైతే స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్‌మెంట్ చేసుకున్న ఐడీ ఏదైతే ఉందో అవన్నిటిని తీసుకెళ్ళి మీరు స్టేట్ బార్ కౌన్సిల్‌లో సబ్మిట్ చేసేస్తే మళ్ళీ మీరు ఎప్పుడైతే మీ జాబ్ ఆపేస్తున్నామో మేము అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నామని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే మీ సీఓపీ మీకు తిరిగి ఇచ్చేస్తారు. మీరు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇదే అండి. ఇంత ఈ ఈ డౌట్‌కి క్లారిఫికేషన్ ఇది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్స్‌లో అడగండి. నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ లక్ష్మి అడ్వకేట్.